వన్ కార్డ్ ప్రెజెంట్స్ జజ్జనకరి జనారి. అన్ని కార్డులు చేసే పని ఒకే ఒక కార్డు చేస్తుంది. మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. ఇది ప్రజలకు తెలవాలి. నాకు 3 మాసాల నుంచి పెన్షన్ రావట్లేదు. అయ్యో నీకెందుకయ్యా పింఛను? కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మమ్మల్ని ఏం చేయమంటావు మరి? మీరు ఇచ్చే సలహాలు ఏమిటో చెప్పండి. ఏం చెప్పాలి? మా పరిస్థితి కూడా అచ్చనే ఉంది. మీ దగ్గర ఉన్న మంత్రదండం అంతా ఒకసారి చెప్పండి. మేము చెప్తే మీరు వింటారా? మీరు ఇచ్చే సలహాను పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్తాం కానీ తర్వాత మమ్మల్ని ఏమనొద్దు. ముక్కుసూటిగా చెప్పండి, ధైర్యంతో చెప్పండి. నువ్వు ఈ రత్కోర రాజకీయం ఎందుకు చేస్తున్నావు? రాజకీయ ఉనికి కోసం దిగజారుతున్న ప్రతిష్టను కాపాడుకోవడం కోసం. ఇన్ని రోజులు ఎట్లా కాపాడుకున్నావు? అవాస్తవాలు చెబుతూ ప్రజల మధ్య తిరుగుతూ మరి పింఛన్ రాలేదని నాటకం ఆడుతున్నావు కదా. ఏదో మొసలి కన్నీరు కార్చే విధంగా. అంటే నీ రాజకీయం అంతా సార్థం కోసమేనా? కాదనగలుగుతారా? మేము ఎట్లా అంటాం కానీ సర్కారుని ఏం చేయాలనుకుంటున్నావు? ఈ ప్రభుత్వాన్ని భంగపాలు చేసి అభాండాలు చేసి ముఖ్యమంత్రి చెప్పిన అభివృద్ధి అంతా వాస్తవం కాదు అనేది తెలియజెప్పడానికి, నీకు దమ్ముందా? రుజువులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన సర్కారు ఎవరి మోసం చేస్తుంది? వికలాంగులను, వృద్ధులను, వితంతువులను అలా పింఛన్లు ఎప్పుడెప్పుడు ఇస్తుర్రు? 3 నెలలకోసారి, 6 నెలలకోసారి. ఇదంతా నిజమేనా? వాస్తవం కాదంటారా మీరు? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు గారు. పక్కన నేను దీంట్లో చాలా ఏకీభవిస్తాను. మళ్ళా నేను అయితే అంటుండగా కిరణ్ కుమార్. ఎవరైనా అనుకుంటే పొరపాటు. మీ పార్టీ నెట్ట తరిమి కొట్టాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈరోజు కొత్తగా ఏంటి? చెప్పండి, ఈరోజు కొత్తగా ఏంటి? ఒకటే మొఖాల నొప్పులు సారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తే మీకెందుకు నొప్పులు వస్తున్నాయని అడుగుతున్నారు. ఆయనే మన దేవుడేమో. అంతకంటే ఎక్కువ అంటే చంద్రబాబు నాయుడు ఒకటే గుర్రం. అయ్యో చంద్రబాబు గుర్రమా? చంద్రబాబు నాయుడు ఒకటే గుర్రం. కాబోయే ముఖ్యమంత్రి కూడా గుర్రమేనా? అదే ప్రూవ్ అయింది ఈరోజు. ఈ ముచ్చట ఎప్పుడు చెప్పపోతే సార్? ఇప్పుడు కాదు మేము చెప్పింది, లాంగ్ టైం బ్యాక్ నేనే చెప్పా ఇదే వేదిక మీద నుంచి. అవునా? ఎందుకు నోరు మెదపలేదు మీరు? అప్పుడు ఇంత ఆలోచన లేదు సార్. మరొకసారి రుజువైపోయింది. ఇప్పుడు చంద్రబాబు గుర్రం అయితే మీరు మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? అయ్యో మీరు ఆ గుర్రం పిల్లలే కదా, గట్లంటావు. ఇంతకంటే ఇంకా సిగ్గు చేయటం మరొకటి లేదు. ఎందుకో కరెక్ట్ కాదని అంటున్నాను నేను. ఇప్పుడు మీ పెద్ద గుర్రం ఎట్లుంది? ఏడ్చి ఏడ్చి ఎందుకు పాదయాత్ర సాగుతలేదా? ఘోరమైన హిస్టరీతో, ఘోరమైన బ్యాక్గ్రౌండ్తో పాపం జగన్ బాబును ఓదార్చమనపోయినవా? నిలబడే పరిస్థితులు లేదు. ఆయన పరిస్థితి అటనే ఉంది, ఈయన పరిస్థితి అటనే ఉందిగా. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే గెలుస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తే వచ్చేసారి 10 పక్షాలు అయితే ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికి మీ పరిస్థితి ఇంతేనా? అదేం కొత్త కాదు. ఓకే, ఆల్ ద బెస్ట్. దేశ ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంది. కొంపదీసి ఏమన్నా తప్పు చేసినవా? రీటైల్ వర్తకంలో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్లమెంట్ లో కాంగ్రెస్ కు ఎవరు మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ అందజేసింది. అంటే మీ బీజేపీ ఏం చేస్తుంది? లేనప్పుడు ఒక రకంగా మాట్లాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి విరుద్ధంగా వ్యవహరించడం. మీకేమైనా ఉన్నదా సార్? నిజాయితీ కానీ విశ్వసనీయత కానీ లేవు. ఇంకేం లేవు? స్పష్టమైన అవగాహన కానీ చిత్తశుద్ధి కానీ. బీజేపీ ఎవరిని మోసం చేస్తుంది? ప్రతిపక్షాలను, దేశ ప్రజలను. అంటే మీ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నట్టేగా. ఇంకా అంతకన్నా ఏం కావాలా? అంటే ఇప్పుడు మీ నాయకత్వాన్ని ఏం చేయమంటున్నావు? దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పవలసి ఉంది. అంటే ఇప్పుడు మీ బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది? చక్కని మంచి పునాదులపై నిర్మాణం చేయబడిన ఆర్థిక వ్యవస్థను కుప్పకూరేట్టుగా చేసి, అంతేనా? మోడీ ప్రధాని అయితే ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టి నిరుద్యోగాన్ని పెంచండి. అబ్బోయ్ గజాలు గాని నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని సంప్రదించకుండా. మీ నిర్ణయాల కారణం?
విదేశ ఒత్తిళ్లకు లొంగి మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తారు? దీనికి బాధ్యత ప్రధానమంత్రిది, ఆర్థిక మంత్రిది, ఆర్థిక మంత్రులుగా పనిచేసిన వారందరిది. అట్లెందుకు అంటుర్రు? పుంకానుగా వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇంత అరాచకమా? దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే బీజేపీది ఏ రకమైన రాజకీయం? ఇది నకారాత్మక రాజకీయం. దీనికి ఇంకో ఉదాహరణ చెప్పు. అవకాశవాదం. బీజేపీ దేనికి నిదర్శనం సార్? 2 నాలుకల ధోరణికి. అయితే ఈసారి మా ఓటు మీకే. నైతిక హక్కు మీకు లేదు. వన్ నేషన్ వన్ కార్డ్ ప్రెజెంట్స్ జర్జన కరే జనారే. అన్ని కార్డులు చేసే పని ఒకే ఒక్క కార్డు చేస్తుంది. మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. బళా విశాఖ బళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.